పిల్లల విషయంలో కోర్టులో 6 నెలలు విష్ణు, వరలక్ష్మి ఇద్దరు కలిసి ఉండాలని చెప్పారు కదా! అందుకని పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి అంటూ మరలా గొడవ పడతారు విష్ణు, వరలక్ష్మి. అయితే పిల్లలిద్దరు తెలివిగా ఏం చేస్తారంటే, వాళ్ళిద్దరికి కళ్ళకు గంతలు కట్టి కుర్చీలాట ఆడతారు. వాళ్ళు ఎవరు గెలిస్తే వాళ్ళ ఇంటికెళ్దాము అంటే ఇక విష్ణుయే గెలుస్తాడు. విష్ణు దగ్గరికే పిల్లలైతే వెళ్తారు. వరలక్ష్మి తర్వాత వస్తానన్నట్టు చెప్తుందనమాట. అయితే ఈ వేదవతి ఒప్పుకోదు. దానివల్లనే కదా మనకిన్ని చిక్కులు, ఇన్ని తిప్పలు. అది నా ఇంటికి రావడం ఏంటి అని అయితే గొడవ పెట్టుకుంటూ ఉంటుంది విష్ణుతో. విష్ణు ఏమో పిల్లలకి నేను అన్నీ ఇవ్వగలను, డబ్బు ఇవ్వగలను, మంచి మంచి ప్లేసులు, బట్టలు అన్నీ ఇవ్వగలను. కానీ అమ్మ ప్రేమను మాత్రం ఇవ్వలేను. వాళ్లకు వాళ్ళ అమ్మ మీద అసహ్యం కలిగేలా చేయాలి, 100 రెట్లు దూరం పెంచేయాలి. వాళ్ళే మా అమ్మ మాకొద్దు అన్నట్టు చెప్పాలి. ఆ విధంగా తయారు చేస్తాను చూడన్నట్టు చెప్తూ ఉంటాడు. ఇక వరలక్ష్మి కూడా కుర్చీలాటలో విష్ణు మోసం చేసి గెలిచాడు కాబట్టి తనకి సరిగ్గా బుద్ధి చెప్పాలని తన వంటకు సంబంధించిన వస్తువులన్నీ తీసుకొని సరాసరి ఇంటికి వచ్చేస్తుంది. వేదవతి ఏమో ఒప్పుకోదు. ఇక 6 నెలల పాటు నేను ఇక్కడే ఉంటాను, ఈ వంటశాల నాదే, ఈ ఇంట్లో ఉండే అధికారము, హక్కు అన్నీ నాకున్నాయంటూ మాట్లాడుతుంది. విష్ణు ఏమీ మాట్లాడు. కానీ వేదవతి మాత్రం ఇంట్లోకి రావడానికి ఒప్పుకోదు. మీరే నా అంతటా నా కాళ్ళు పట్టుకొని బతిమలాడుకునే రోజంటూ ఒకటొస్తుంది, ఇంట్లోకి రమ్మని బతిమలాడుకుంటారు అని అయితే వరలక్ష్మి సవాల్ చేస్తూ ఉంటుంది. కానీ పిల్లలు ఇటు వరలక్ష్మిని, అటు విష్ణుని, అటు వేదవతిని చూసి కాస్త భయపడుతూ ఉంటారు. ఇదేంటి వీరిద్దరిని కలపాలి మన విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఏదో ఒక రకంగా గొడవ వచ్చి పడుతూనే ఉంది, అమ్మా నాన్నలు ఎప్పుడు కలుస్తారు అంటూ పిల్లలు వాళ్ళిద్దరిని చూసుకుంటూ బాధపడుతూ ఉంటారు.